నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు జనరేషన్లో నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉందా అంటే లేదు. ఇప్పటికీ ఎక్స్టర్నల్గా వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారని అనుకుంటున్నాం, కానీ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. ప్రతి నిత్యం కామంతో చూసే ఎన్నో కళ్ళను దాటుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికో వాళ్ళ జాబ్కో వెళ్తున్నారు. ఈరోజు మనం ఒకటే కోణంలో ఆలోచిస్తున్నాం. లేడీస్ ఇన్ని దారుణాలు చేస్తున్నారు, అది ఇది ఇదని. సరే, ఆ కోణంలో వదిలేసి లేడీస్ పరంగా డిస్కస్ చేస్తున్నారు, నడుస్తున్నాయి. ఇప్పుడు ఆపోజిట్ కోణం, జెంట్స్ కోణంలో కూడా మనం డిస్కస్ చేద్దాం. మై డియర్ బ్రదర్స్, అన్న, నేనేం చెప్తానంటే, నిజంగా ఇప్పటికీ స్త్రీని కామంతోనే చూస్తున్నారు చాలామంది. ఇంకా దారుణం ఏంటంటే, ఒక స్త్రీ బిడ్డల్ని పట్టుకొని ఒక తల్లి అని కనిపించినా కూడా వాళ్ళకు కూడా సైట్ కొడుతున్నారు. అంటే లేడీస్ వీక్నెస్ను ఇంకొకటి పట్టుకొని ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మర్చిపోవడానికి ఏదో 4 మాటలు మాట్లాడదాం అనుకుంటే అలా 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 ట్రాప్ చేసి ఫైనల్గా ఏమిటంటే వాళ్ళని బెడ్ మీద తీసుకురావాలి, ఏదో ఒకటి చేసేసి మళ్ళీ మన ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత వదిలేయాలి. అయినా కూడా అక్కడ కూడా పీకేది ఏముండదు, ఏం చేసేది ఏముండదు. జెంట్స్ ఊరికే మాట వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడం తప్పితే. ఇప్పటికీ స్త్రీ ఎంతో, ఎవరైనా సరే, కనీసం తల్లి, 2 బిడ్డలు ఉన్నారు, గౌరవప్రదంగా ఏ రోజైతే ఒక తల్లిని తల్లిలా చూసి గౌరవప్రదంగా పవిత్రమైన మనసుతో, పవిత్రమైన ఆలోచనతో స్త్రీని చూస్తే వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఓహో, నాకు గౌరవం లభిస్తుంది. సో మనం చూసే రకాన్ని బట్టే వాళ్ళ లైఫ్లు కూడా డిపెండ్ అయి ఉంటాయి. మగవాడు చూసే దాన్ని బట్టే ఆడవాళ్ళ జీవితాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. మనం చూసి, మనం ఇంప్రెస్ చేసి, ఆఖరికి భార్య అయింది, మంగళసూత్రం ఉంది, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని సైట్ కొట్టడం ఏంటి? ఇంకొంతమంది 50 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళని సైట్ కొట్టడం ఏంటి? అసలు కనీసం మనకు ఇంగిత జ్ఞానం, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? సరే, అమ్మాయిని ట్రై చేయండి, లవ్ చేయండి, ఇంప్రెస్ చేయండి, తప్పులేదు. పెళ్ళైందని తెలిసి కూడా, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఏంటి? మీ సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ కూడా మనం పెద్ద ఏం పొడిచి పీకేసి పైల్వాన్స్ ఏం కాదు, ఏం చేసే